దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచము, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం అంటే ఏంటి? ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్ అంటే ఇంగ్లీష్లో. బ్రెస్ట్ ప్లేట్ అంటే ఏంటి? గుండెకి ఉంటుంది అనమాట. ఏ బాణమైనా, ఏ యొక్క తుపాకీ గుండెనా మన గుండె మీద ఎవరైనా సరే అది చేస్తే, షూట్ చేస్తే అది మనకు తగలకుండా ఉంచడం కొరకు మనకి సర్వాంగ కవచం, అన్ని అంగాలను కప్పగలిగినటువంటి కవచం అంటే అది. అన్ని అంగములను కప్పగలిగినటువంటి అది ఏంటంటే సర్వాంగ కవచం. ఎందుకన్నాడంటే మనిషికి సాతానుడు మనిషి అంటే ఈ శత్రువుపైకి అటాక్ చేయాలంటే బాణమో, బుల్లెటో, లేదా బల్లెమో, కత్తితో ఉపయోగిస్తాడు. కానీ అపవాది ఏంటంటే మన చెవిని, మన కనుని, మన నోటిని ఉపయోగించి మనల్ని అనేక రకాలైనటువంటి చెడు మార్గాలను బలి చేసి, గురి చేసి మనం అపవాది తంత్రాల్లో చిక్కుకున్నట్టు చేస్తాడు. అందుకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో విని గాంధీ గారు ఒక మాట అన్నారు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అని. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా గాంధీ గారి కంటతో వచ్చు. ఆ చదివి చెప్పాడు. ఎందుకనంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసికులు కూర్చుండి చోట కూర్చోండక, ఎవడైతే దేవుని మాటలు విని దేవుని ప్రకారం బ్రతుకుతాడో వారి జీవితాలు దేవునిలో ముందుకు కొనసాగబడతాయి. అందుకే చెడు వినకూడదు. ప్రతి ఎప్పుడు కూడాను చెడు వినేటువంటి వారంగా మనం ఉండకూడదంట. అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది, మన సహవాసాన్ని పాడు చేస్తుంది, దేవునితో ఉన్నటువంటి ఐక్యతని పాడు చేస్తుంది, మనల్ని ఒంటరివాణిగా కూడా చేస్తుంది. మనం ఎవరి మాటలు, మన కుటుంబంలో ఉన్నాం అనుకోండి, 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెల్లో, 4 అన్నదమ్ములు, 10 మంది కుటుంబం ఉన్నారనుకోండి. వాళ్ళు ఎవరో మీ తమ్ముడు అలా అనుకుంటున్నాడు, లేదా మీ అన్నయ్య ఎలాగా అనుకుంటున్నాడు అన్నప్పుడు ఎవరైనా విన్నారనుకోండి, ఆ చెప్పుడు మాటలు విన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే మనం చెడుని ఎప్పుడు కూడా వినడానికి ఇష్టపడకూడదు. బైబిల్ ఒక మాట చెప్తుంది, మీరు వినుట మట్టుకు విందురే కానీ గ్రహింపనే గ్రహింపురని అంటారు. మనం వినేస్తాం కానీ వాళ్ళు ఎలాంటోలో, వాళ్ళు ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఏంటో, వారి యొక్క బ్రతుకు విధానం ఏంటనేది మనం గ్రహించమంట. అందుకే సామెతల గ్రంథాలు అంటాడు, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మను, వివేకి అయిన వాడు తన నడతను బాగా కనిపెడతాడు. ఎవరైనా సరే ఏ అలవాటు లేని మనిషి వెళ్ళి బ్రాందీ షాప్కి వెళ్ళి చిల్లర అడిగినంత మాత్రం అతను త్రాగుతాడు అనేటువంటి ఒక ముద్ర వేయడం అది మంచి పద్ధతి కాదు. అంతే కదండి. చిల్లర కోసం వెళ్ళినంత మాత్రాన వాళ్ళు సేవిస్తారనడం అది తప్పు మాట. ఎక్కడో ఉన్నంత మాత్రాన వారు చెడ్డవారు అనడం తప్పు మాట. ఎవరికో మనం చెబుతున్నప్పుడు వారు చెడ్డవాళ్ళు అన్నంత మాత్రాన ఇతరుల వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అనుకోవడం అది చాలా తప్పు మాట. అది కనుక అపవాది ఏం చేస్తుందంటే మన చూపు, మన మాట, మన యొక్క వినికిడి ద్వారా మనల్ని అనేక రకాలుగా మనల్ని మభ్య పెడుతుంది, భ్రమలో తీస్తుంది. కాబట్టి మనమంట ఎప్పుడు కూడాను మన సర్వాంగాలను కూడా కప్పుకునేవారని ఉండాలి. మన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటిది మనం ఏం ధరించుకోవాలంటే సర్వాంగ కవచము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది నా జీవితానికి చాలా అవసరమని దేవుని వాక్యం చెబుతా ఉంది. మన బ్రతుకులలో అది చాలా అవసరమని చెబుతా ఉంది పిల్లరా. ఎందుకంటే ఈ లోకంలో అనేక రకాలుగా సాతానుడు మనల్ని అనేక రకాల ఇబ్బంది పెడుతున్నప్పుడు వాటి నుండి తప్పించబడటం కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటిది అది సర్వాంగ కవచం అని మనము జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏమని అంటుందంటే ఇక్కడ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని మనం చూడనవసరం లేదండి, మీరు అలా ఉంటే నేను కొన్ని మాటలు చెప్తాను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల్లో మాయోపము చేత వంచనతోనూ తప్పు మార్గములలోని కుయత్తులకు కానీ కొట్టుకుపోకుండానట్లు కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలచేత ఎగురగొట్టవలసినట్లుగా ఉండక అని అంటది. అక్కడ 4వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు. 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే అని అందువలన మనమిక మీదట పసిపిల్లల్లా ఉండాలంటే ఏ శాపము, ఏ అపవాదం, ఏ యొక్క శాపం, ఏ తప్పు, ఏ యొక్క వ్యతిరేకత మనలో లేకుండా జీవించాలంట.
మనుషులు చాలా రకాలైనటువంటి మాయోపాయాల చేత మనల్ని ఏం చేస్తుంటారు? వంచన కలిగినటువంటి తప్పు మార్గాల్లోకి మనల్ని లాగేస్తారంట. వాళ్ళు గాలికి కొట్టుకొని పోయినట్లుగా ప్రతి ఉపదేశమునకు మనము ఇటు అటు కొట్టుకొని పోగే వారంగా మనం ఉండకూడదండి. దేవునికి స్తోత్రం కలుగును. ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు, వాటికి మనం ఇటు అటు ఏమైపోకూడదండి, కొట్టుకొని పోకూడదు. బైబిల్ వాక్యం చెప్తుంది, గాలికి చెదరగొట్టు పొట్టు వలె మీరు ఉండకూడదని. ధాన్యము గట్టి గింజ పొల్లు గింజ అని చెప్పడానికి గాలికి ఎగరేస్తే మనకు తెలిసిపోతుంది కదండి. నూర్చినప్పుడు అది గట్టిదా అది పొల్లుదా, అందులో ఏమి ధాన్యం బియ్యం లేవా బియ్యం ఉందా అనేది మనకు తెలియజేయడానికి శాటతో పట్టుకొని గాలి ఎటు వస్తే అటు మనం ఇలా పైకి ఎగరేస్తున్నప్పుడు గట్టి గింజలు అయితే అక్కడ పడతాయి, పొల్లు అయితే ఏమైపోతుంది అంతను ఎగిరిపోతుంది. నీ విశ్వాసంలో నువ్వు బలవంతుడువా బలహీనుడు అనడానికి నీ జీవితంలో నీ విశ్వాసంలో ఇటు అటు కొట్టుకొని పోకుండా ఉండటానికి స్థిరమైనటువంటి యేసయ్య బండ మీద నువ్వు కట్టబడినటువంటి వ్యక్తిగా సర్వాంగ కవచాన్ని ధరించుకునే వాడుగా ఉండాలంటే దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే దేవుని వాక్యం అంటుంది 14 వచనం అంటాడు, సత్యమును అనేటువంటి దట్టిని కట్టుకొని ఉండాలంట. మనం ఎప్పుడు కూడా అసత్యాన్ని ఎక్కువగా నమ్మకూడదు, సత్యాన్నే నమ్మాలంట. యేసే నేనే మార్గమును నేనే సత్యం అని చెప్తా ఉంది బైబిల్ గ్రంథం. ఆయన సత్యమును మనం అని ఉన్నాడు కాబట్టి మనము కూడా సత్యము మీదే మన యొక్క ఆలోచన ఉండాలి, సత్యము మీదే మన మనస్సు ఉండాలా, సత్యము మీదే మన మార్గమై ఉండాలా, సత్యాన్ని మనం అన్వేషించే వారంగా ఉండాలా, తెలిసినంత వరకు చర్చించే వారంగా ఉండగలగాల, దాని మీద మనము కట్టబడగలగాల. యేసు సత్యమై ఉన్నాడు, యేసు మాటలు సత్యమై ఉన్నాయి కాబట్టి ఆ సత్య మార్గాన్ని మనం అనుసరించగలిగి ఉండాలి. మన పేక మీద కత్తెట్టి పేక కోసేద్దామన్నా సరే మనం అసత్యం మాట్లాడకూడదు, మనం సత్యమే చెప్పాలి. సత్యమేవా జయతే అని అన్నారు. సత్యం ఇప్పుడు కాకపోతే రేపైనా గెలుస్తుంది, అది నిజం నిప్పు లాంటిది అన్నారు. ఈరోజు కాకపోతే రేపైనా సరే సత్యమే విన్ అవుతుంది. కొన్ని రోజులు లేట్ అవుతుంది కానీ సత్యం మాత్రమే ఎప్పుడైనా సరే బయటికి వస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. కనుకనే సత్యం అనేటువంటి దట్టిని మనం ఏం చేసుకోవాలండి, కట్టుకునే వారంగా ఉండాలంట. దట్టి అంటే ఏంటో తెలుసా అండి, మనం పని చేసేటప్పుడు నడుముకు గుడ్డ కట్టుకుంటారు, తువ్వాలు కట్టుకుంటారు. ఎందుకు కడతారు? మన నడుము బలంగా ఉండాలని. మనం ఏది ఎత్తినా సరే అది మనకి నడుము పట్టు సరైనటువంటిదిగా ఉంటేనే మనం ఎలాంటి బరువైనా మనం మోయగలమని పెద్దలు ఏం చేసేవారంటే నడుముకి గట్టిగా తువ్వాల గుడ్డ కట్టుకుంటారు. వెయిట్ లిఫ్ట్ చేసిన వాళ్ళు కూడా నడుముకో బెల్ట్ పెట్టుకుంటారు. అప్పుడు గుడ్డ కట్టుకునేవారు, ఇప్పుడు బెల్ట్ పెట్టుకొని వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. గర్భిణీ స్త్రీలు కూడా వారి శక్తి అంతా డెలివరీ అవ్వగానే సమస్తము పోతుంది కాబట్టి వారు బలహీనమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తారు కాబట్టి వారి బలమంతా కృంగిపోతుంది కాబట్టి వారు ఇంకొక జీవానికే ప్రాణం పోయగలిగినటువంటి వారు సైన్యాన్ని ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఏం చేస్తారంటే నడుముకి ఏం చేస్తారంటే డెలివరీ అయిన ప్రతి తల్లికి ఒక నడుము గుంట కడతారు. ఎందుకు కడతారు? ఆ దట్టి వారికి బలాన్ని ఇస్తుంది అనేసి. అందుకని అంటున్నాడు, మనం ఏ రకంగా కూడా సాతాను తంత్రాలకు మనం పడిపోకుండా నడుముకు మనం ఏం కట్టుకోవాలంటండి, దట్టి కట్టాలంటారు. పూర్వం ఏం చేసేవారు, అందరికి మోతాళ్ళు కట్టేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, జనాలు బెల్ట్లు కట్టుకుంటున్నారు. మనుషులు ప్రతిదా కూడా నడుము అనేటువంటి బలం ఇవ్వాలంటే నువ్వు సరైనటువంటి జీవితంలో నువ్వు నిలవబడడానికి కావాల్సింది ఏంటంటే సత్యం. నువ్వు నిజాయితీ నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా నువ్వు స్థిరంగా నిలవబడడానికి కావాల్సింది చాలా అవసరం. అందుకే అది నీకు చాలా నువ్వు కట్టుకుని ఉండాలా అని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడాను మనం లాస్ అయిపోయినా పర్వాలేదు, మనం మోసపోయినా పర్వాలేదు, మనకి ఎవరు అందం అనుకున్నా పర్వాలేదు, కానీ మనం సత్యాన్ని మాత్రం విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనకి ఎవరు ఎలా అనుకున్నా పర్వాలేదు, మనం సత్యం మీద బేస్ అయి ఉండాలా. యోబుకి ఎన్నో మాటలు అన్నారు, అబ్రహాముకి ఎన్నో మాటలు అన్నారు, మోషేకి ఎన్నో మాటలు అన్నారు. వారు సత్యాన్ని విడిచిపెట్టలేదండి, సత్యమైనటువంటి బాటలోనే నడిచారు. దేవునికి స్తోత్రము కలుగును కాక. అందుకే సత్యమైనటువంటి దట్టిని మనం ఏం చేసుకోవాలంటే కట్టుకునే ఉండాలంట ఎప్పుడు కూడా, మన వెనకాల నడవాలి. మూడోదిగా చూస్తే 14 వచ్చిన చూడము ఒకసారి చదువు.
ఎలా అనగా నీతి అయినటువంటి మైమరుపు ఉండదు. ఎప్పుడు నీ యొక్క నిలువెల్ల నీకు నీతి అయినటువంటి మైమరుపు అంటే ఒక అంగీ లాంటిది ఉండాలి మన మీద. మనం నీతిగా ఉండాలంటే, ఎందుకంటే దేవుడు నీతిపరుడు కనుక మనం కూడా నీతిపరులంగానే బ్రతకాలి. అబ్రహాము నీతి మూలంగాను ఆయన నీతిపరుడు అయ్యాడు కదండి. అబ్రహాము ఏంటండి, ఆయన నీతిగా ఎంచబడ్డాడంటే. అబ్రహాములో అవినీతి లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు దేశం ప్రపంచం ఎక్కడ చూసినంత అవినీతిమయమైపోయింది. లంచం లేనిదే ఏది జరగట్లేదు, లంచం ఏమంది ఏది అవ్వట్లేదు. ప్రతిదానికి అవినీతే, ప్రతిదానికి అక్రమమే. కానీ మన జీవితంలో మాత్రం నీతి అయినటువంటి మైమరుపు, నీతి అయినటువంటి ఒక గౌన్లాగా ఎప్పుడు మన మీద అది ఉండాలి అని దేవుని వాక్యం చెబుతాం. నీతి సాధనంగా మనం మారిపోవాలంటే నీతి సంబంధమైనటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన చెబుతున్న మాట అంటే ఇహలోక సంబంధమైన మీరు ఏది ఎతకొద్దు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతకండి అని అంటారు. ఆయన నీతిని మనం వెతికినప్పుడు ఎప్పుడవుతుంది అంటే, ఆయన నీతిని మనం ఎప్పుడైతే అలంకరించుకుంటామో, నీతి పరులుగా బ్రతుకుతామో, అప్పుడే సమస్తంలో కూడా సరైనటువంటి వారంగా ఉంటాం. హననీయ సప్ఫీరా చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే నీతి తప్పిపోయారు. గెహజీయాలకు అయిపోవడానికి కారణం ఏంటంటే నీతి తప్పిపోయాడు. సంసోను అలా అయిపోవడానికి కారణం ఏంటంటే నీతి తప్పిపోయాడు. ఏలీ పిల్లలు అంత దుర్మార్గులుగా, కఠినాత్ములుగా మారిపోవడానికి కారణం ఏంటండి, నీతి మారిన వారు అయిపోయారు. దీన అంత భ్రష్టు స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నీతి తప్పిపోయింది. ఈరోజు నీవు నేను మనము జ్ఞాపకం చేసుకోగలగాలి, నీతి అయినటువంటి మైమరుపు మన దేవుడు కూడా ఉండాలి. అది మర్చిపోకూడదు. ఎందుకంటే నీతి అంటే మన వెంట వస్తుంది. అది చాలామంది చచ్చిపోతే వారు కన్నీ లాగవు. భలే మనిషి చనిపోయాడండి, ఆ మనిషి నిజంగా అంత ఎవరికైనా హాని చేయలేదండి. ఎవరు ఏదడిగినా అమ్మ అయ్యా అనుకుని వెళ్ళిపోయే మనిషి అండి. ఎంత మంచోడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు మనం చాలాసార్లు అనుకుంటామండి. ఎందుకనంటే ఆయన నీతి, ఆయన యొక్క సంస్కారం, ఆయన యొక్క జీవన విధానం, ఆయన జీవన శైలి ఎప్పుడు కూడా దైవత్వంతో కూడి ముడిపడినటువంటిదిగా ఉన్నది. కాబట్టినే ఆయన అంత చక్కగా జీవించగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగును. కనుక నీవు నేను మనము నీతి అనేటువంటి మైమరుపు మన మీద ఉండాలి. నీతి అయినటువంటి మైమరుపును మనం తొడుక్కోవాలంటే, ఎప్పుడు ధరించుకోవాలంటే మనం అది ఎప్పుడు మన మీద ఉండాలి. 4 చూస్తే సమాధాన సువార్త అనేటువంటి పాదములు కలిగేవారు. సమాధానం ఉండాలి మనకు. ప్రతి చిన్న దానికి గొడవలు పడడం, చిన్న విషయాలకి ఎక్కువగా ఇదైపోవడం, చిన్న విషయాలకి పౌరుషాలకు వెళ్ళిపోవడం, చిన్న విషయాలకి కక్షలు క్రోధాలకు వెళ్ళిపోవడం, అది మంచిది కాదుట. ఎప్పుడు కూడా మనకు సమాధానం ఉండాలంటే, ఎప్పుడు కూడా సమాధానం మనకు ఉండాలి. చదువుతలేదు 15వ వచనంలో ఏమనుందాము చూడండి, సమాధాన సంబంధమైనటువంటి జోడు మనకు ఉండాలంట. అది మన అడుగులు సరిగా వేయిస్తుంది కదండి. మన సమాధాన సంబంధమైనటువంటి జోడు లేకపోతే మనము అడ్డత్రోవల్లో వెళ్ళిపోతాం, మన మంచి మార్గాల్లో నడవలేము. కనుక అది సమాధాన సంబంధంగా మనం బ్రతికితేనే మంచి మార్గాల్లో మనం నడవగలుగుతాం. ఆ జోడు మనకు కావాలి. అది ధరించుకునే వారంగా మనం ఉండగలగాలి. సమాధానం కలిగినటువంటి వారంగా ఉండాలి. నువ్వు సమాధానపడి జీవిస్తే నువ్వు సమాధాన పరచబడతావు. మనం సమాధానం లేకపోతే మనం సమాధాన పరచబడమని దేవుని వాక్యం చెప్తుంది. సమాధాన పరచబడు వారు ధన్యులు, వారు సమాధాన పరచబడు. చాలాసార్లు గొడవలు ఆడుకునేటప్పుడు తల్లి మధ్యలో ఆమె దోసేస్తూ ఉంటారు, కానీ వెళ్ళి వాళ్ళందరినీ ఏం చేస్తూ ఉంటుందండి, సమాధానం పరుస్తూ ఉంటారు. చాలాసార్లు మరి అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు, భూముల విషయంలోనో లేకపోతే ఆస్తుల విషయంలోనో లేకపోతే ఇంకోటో మాట వచ్చినప్పుడు. ఆ తల్లి పాపం బలహీనరాలు అయి ఉంటుంది కదా, మధ్యకి అయ్యా ఆగు బాబు ఆగు అని చెప్పి ఆ బలహీనరాలు తల్లి ఏం చేస్తూ ఉంటుంది, అడ్డుపడుతూ ఉంటుంది, సమాధానం పరుస్తూ ఉంటుంది. ఆమెకు బలం లేదు, ఆమెకు శక్తి లేదు, ఆమెకు కంటి చూపు ఉండదు, ఆమెకు ఏముండదు. కానీ నా బిడ్డలు అయిపోకూడదని ఏం చేస్తూ ఉంటుంది, ఆమె మధ్యలోకి వెళ్ళి కొట్టేస్తూ ఉంటారు, దోసేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా సరే నా బిడ్డలు సంతోషంగా ఐక్యంగా ఉండాలని సమాధానం పరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన జీవితాల్లో కూడా ఈ సమాధానం చాలా అవసరం అండి. ఈరోజు సమాధానం లేదు, చాలామంది కుటుంబాల్లో లేదు, భార్య భర్తల మధ్య లేదు, అన్నదమ్ముల మధ్య లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య లేదు, తల్లిదండ్రుల మధ్య లేదు.
చాలామంది తల్లిదండ్రులకు చూడలేనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. తండ్రి తల్లి ఆకలితో ఉంటున్నా సరే పట్టించుకోరు. వాళ్ళ సంతోషం వాళ్ళదే, వాళ్ళ ఆనందం వాళ్ళదే, వాళ్ళ యొక్క గోల వాళ్ళదే. ఈరోజు నువ్వు వృద్ధాప్య స్థితిలో నీ తల్లిదండ్రులు ఉంటే రేపు నువ్వు వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు నీ పిల్లలు కూడా అదే చేస్తారు. ఎక్కడో ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్తే నేను విన్నాను. ఏంటనంటే ఒక తల్లిదండ్రులంట మరి ఏం చేసేవారంటే ఈ పిల్లలు పెరుగుతూ ఉన్నారు, మంచిగా చదువుతున్నారు, తాతయ్య నాన్నమ్మతో మంచి ఐక్యత ప్రేమలో పెరుగుతున్నటువంటి పిల్లలను బట్టి చూస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చేసి ముసలోళ్ళు అయిపోయారు, కథలేని వాళ్ళు ఉన్నారు, అక్కడే ఉమ్ములేసేస్తున్నారు, అక్కడ ఈ గిన్నెల్లో మనమే తింటామని చెప్పేసి వాళ్ళకు 2 గిన్నెలు ప్రత్యేకించి ఆ తల్లికి, ఆ తాతయ్యకి, ఆ నాన్నమ్మ గట వాళ్ళ అమ్మ నాన్నగారు ఇద్దరు వేరుగా పెట్టారంట. పెట్టిన తర్వాత వీళ్ళు చూశారండి చాలా జాగ్రత్త. రోజు కూడాను వీళ్ళు మాత్రం డైనింగ్ టేబుల్లో కూర్చొని మంచి ప్లేట్లలో అందరూ కలిపి తింటున్నారు. ఆ తాతయ్య నాన్నమ్మ అనేటువంటి ఆ వృద్ధ దంపతులకి ఇద్దరికి కూడాను వేరే ప్లేట్లు తెచ్చేసి అందులో అన్నం పెట్టి కూరేసి అలా అక్కడ ఇచ్చేస్తున్నారట. వాళ్ళిద్దరూ తింటున్నారు సంతోషంగా. పోలే నా పిల్లలు ఇలాగ బాగా ఎలగోలా బ్రతకనని అనుకుంటున్నారు. ఒకరోజు ఆ తాతయ్య మనవడు, ఆ తాతయ్య నాన్నమ్మ ఒకరోజు చనిపోయి వెళ్ళిపోయారు. ఈ తల్లిదండ్రులు కూడా వృద్ధాప్య స్థితికి వచ్చారు. వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు ఈ మనవాళ్ళు ఏం చేశారంటే ఈ తాతయ్య నాన్నమ్మ తిన్న ప్లేట్లు శుభ్రం చేసి ఎక్కడో పైన స్లేట్ మీద పెట్టారండి. పెట్టిన తర్వాత ఈ వృద్ధాప్య స్థితికి వచ్చి వీళ్ళు కూడా అలాగే అయిపోయినప్పుడు, కదలలేని పరిస్థితుల్లో, నిలవలేని పరిస్థితుల్లో, నిలబడలేని పరిస్థితులు ఉన్నప్పుడు అన్నం పెడుతున్నప్పుడు ఆ 2 ప్లేట్లు తీసుకొని రామని చెప్పేసి ఆ మనవాడు చెప్పాడంట. ఆ 2 ప్లేట్లు ఉంటే తీసుకొని రా అని చెప్పేసి. ఎందుకనంటే ఆ ప్లేట్లు శుభ్రంగా కడిగేసింది అన్నం పెడితే, నాయన ఆ ప్లేట్లో పెడుతున్నావు ఏంటంటే, అమ్మా మరి వారసత్వంగా మీరు తాతయ్య నాన్న ఇందులో పెట్టారు కదా, ఇప్పుడు ఇందులో మీరు తినాలా, రేపు మేము ముసలైపోతే మేము తింటాము. ఇది ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది కాబట్టి మనం అందుకే దాచానమ్మా మీకోసం అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యో మేము తప్పు చేశాము, మీరు అలా తప్పు చేయొద్దని చెప్పి ఈ తల్లి తండ్రి వాళ్ళని ఎంతో ప్రాధాయపడ్డారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చూడలేని పిల్లలు చాలామంది ఉన్నారు. చిరాకు పడిపోతారు. నీ కొరకు నీ తల్లి 9 మాసాలు మోసింది. మరణం అంటే చావుకి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి నిన్ను కని పోషించి పెంచి నీకోసం ఎన్నో త్యాగాలు, తల్లిదండ్రులు చేసిన త్యాగాలు. నువ్వు మంచిగా బ్రతకాలని, మంచిగా తినాలని వారు ఎన్నోసార్లు నోరు కొట్టుకుంటారు. నువ్వు మంచి బట్టలు కట్టుకోవాలని ఎన్నోసార్లు తగ్గింపు కలిగినటువంటి బట్టలు కొనుక్కుంటారు. నువ్వు మంచి చెప్పులు వేసుకోవాలని ఎన్నోసార్లు వారు హవాయి చెప్పులే కొనుక్కుంటారు. నువ్వు మంచిగా నీవు ఎండ తగలకుండా ఉండాలనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎన్నోసార్లు ఎండలో మండిపోతూ ఉంటారు. ఇన్ని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రుల్ని సన్మానించలేని, తల్లిదండ్రుల్ని సత్కరించలేని, తల్లిదండ్రుల్ని చూడలేనటువంటి బిడ్డలు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సమాధానం కలిగినటువంటి వారు ఉండాలి. మనం ఈరోజు మన వాళ్ళని ప్రేమిస్తే మనల్ని మన పిల్లలు ప్రేమిస్తారు. మనల్ని మనం ఫ్యూచర్కి మనం ఒక రోల్ మోడల్గా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగుతుంది. మనం అది నేర్చుకోగలగాలి. నీ చిరాకు, నీ పరాకు పెద్దోళ్ళ మీద కాదు. నీ చిరాకు ఎవరి మీద ఉండాలి? నీ ఫ్యూచర్ మీద నువ్వు పెట్టగలగాలి. నీ కోపం, నీ పౌరుషం, నీ జీవితం ఎలా నిలవబెట్టుకోవాలో దాని మీద ఉండగలగాల. నేను ఎలా బ్రతకాలి, ఆ పౌరుషం, ఆ తృష్ణ నీ చదువు మీద పెట్టగలగాల, నీ జీవన విధానం మీద పెట్టగలగాల. అనేక మందికి నువ్వు రోల్ మోడల్గా ఉండేటట్టు నువ్వు పెట్టగలగాలి తప్ప అనవసరమైనటువంటి మనల్ని ప్రేమిస్తూ మన కొరకు అన్ని త్యాగాలు చేస్తున్న మన తల్లిదండ్రుల మీద, మన బంధువుల మీద, మన పెద్దవారి మీద, మన కుటుంబం మీద కాదండి. నువ్వు సాధించాలి. నేను ఇది సాధించాలని ఎందుకు, నేను ఎందుకు చేయలేను? చూడండి, మీకు చాలాసార్లు నేను చెప్పాను. బల్బులు కనుక్కున్నాను ఎవరు? థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ థామస్ ఎడిసన్. స్కూల్లో జాయిన్ చేస్తే ఆల్బర్ట్ థామస్ ఎడిసన్కి ఎవరు ఎన్ని స్కూల్స్ మార్చినా సరే చదువు రావట్లేదంట. ఎన్ని స్కూల్స్ మార్చినా సరే టీచర్లు విసిగిపోయారు. వీడి చిచ్చి చెత్త, వీడి బుర్రలో వీడు అసలు వేస్ట్ అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి ఒక స్కూల్లో లాస్ట్కి జాయిన్ చేస్తే ఆ టీచర్ కూడా చెప్పలేక పిచ్చైపోయి ఆ టీచర్ ఒక లెటర్ రాసిందంట. ఏం లెటర్ రాసిందనంటే, నీ కొడుకు నేను కాదు కదా ప్రపంచంలో ఎవడో చదువు చెప్పలేడు, నీ కొడుకు మొద్దు, శుద్ధ మొద్దు, వేస్ట్ గాడు, వాడి ఇంట్లోని పెట్టుకో నీ కొడుకుని, స్కూల్కి మాత్రం పంపించి మా యొక్క జీవితాలతో నువ్వు వాడుకోకూడదని చెప్పి తల్లికి ఒక లెటర్ రాసిందని. ఈ కొడుకు అనమాట డైరీలో రాశాను, మీ అమ్మకి చూపించని చెప్తే ఆడికి ఆ లెటర్ కూడా చదువుకున్నంత జ్ఞానం లేదు. ఎవరికి? థామస్ ఆల్వా ఎడిసన్. తీసుకొచ్చి మమ్మీ టీచరు మిస్ ఒక లెటర్ రాసి ఇచ్చింది, డైరీ చదువు అని చెప్పేసి ఇచ్చాడంట. అందులో ఏం రాసి ఉందనంటే, వీడు ఎందుకు పనికిరాడు,
వీడి భ్రష్టుడు, వీడి బుద్ధి లేనోడు, వీడికి చదువు రానోడు, వీడి సన్నాసోడు, వీడికంటే భ్రష్టుడు ప్రపంచంలో ఎవడో ఉండడని చెప్పేసి రాసిందంట. ఆ తల్లి మనమైతే ఏం చేస్తాము? కర్ర పట్టుకుని, అరే నువ్వేం చేసావురా, నీకు ఏమీ రాదని టీచర్ బుర్ర కొట్టుకుంటుంది, నెత్తి కొట్టుకుంటుంది, రా సన్నాసి, నువ్వు స్కూల్కి వెళ్ళడం ఎందుకు, నీకు ఫీజులు ఎందుకు కడుతున్నామని మనం రౌండ్ వేసేస్తాం. ఆ తల్లి బహుశా అలాంటిదేమో ఆయన లాంటిది. చక్కగా కూర్చుని పెట్టి, నాయనా అమ్మా ఏమని రాసిందో తెలిసి నాయనా, నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అట, నువ్వు ఎలాంటివాడివి, నీకు చాలా జ్ఞానం, చాలా బలం, చాలా తెలివి, నీకంటూ నీకు చెప్పలేను, టీచర్ నీకు చెప్పలేనంత తెలివి నీకు ఉందంట. ఏ టీచర్ కూడా నీకు చదువు చెప్పలేదంట, నీ జ్ఞానానికి అందరికీ మించిపోయిన జ్ఞానం నీకు ఉందంట. కాబట్టి ఇక మీదకి నువ్వు వెళ్ళొద్దు, నీ టీచర్ రేపటి నుంచి నేనే, కాబట్టి ఇంట్లోనే నువ్వు చదువుకోవాలి నాయన అని చెప్పిందంట. అవునా? ఆడికి బుర్ర పని చేయట్లేదు. అందరికంటే నేనే బాగా చదవను కదా, అందరికంటే నేనే ముద్దవుతాను కదా, అందరికంటే నాకు ఏం రాదు కదా అని చెప్పేసి వాడిలో వాడు అనుకుంటున్నాడు. నాయన నువ్వు చాలా బ్రిలియంట్ అంట, టీచరు నీకు చదువు చెప్పలేదంట, నీకు ఇంటి దగ్గరే నేను చెబుతానని చెప్పేసి బైబిల్ గ్రంథం తీసి ఆల్వార్డ్ థామస్ ఎడిసన్కి ఇచ్చిందంట, నువ్వు ఈ చదువని. ఏ మాట చదవమని చెప్పిందంటే, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, సమస్తము ఆయనకి సాధ్యమే అనేటువంటి మాట చదవమంట. నువ్వు ఎన్నిసార్లు నువ్వైతే బలహీనుడు అయిపోతావు, ఎన్నిసార్లు అయితే జ్ఞానహీనుడు అయిపోతావు, ఎన్నిసార్లు అయితే నీకు అర్థం కాదు, అన్నిసార్లు ఈ మాట తీసుకొని చదువని చెప్పిందంట. సమస్తము సాధ్యమే, సమస్తము దేవునికి సాధ్యమే, నాకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే రోజు చదువుతున్నాడట. చదివి చదివి చదివిన తర్వాత ఆయన ఏం కనుగొన్నాడో తెలుసా అండి? బల్బుని కనుగొన్నాడు. ఈ లోకము అంధకారంలో, చీకట్లో, ఈ లోకము కారు చీకట్లో, కఠినమైనటువంటి పరిస్థితుల్లో, డ్యూటీలు వెలిగించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచానికి వెలుగు తీసుకొచ్చినోడు ఎవడనంటే ఉన్నాడనంటే ఆడ అజ్ఞానవంతుడో, బ్రిలియంటో, బాగా చదువుకున్నాడో, స్కాలరో కాదండి. ఎలాంటి శుద్ధమొద్దవతారమైనటువంటి థామస్ ఆల్వార్డ్ ఎడిసన్. ఆ ఫిల్మెంట్ని కనుక్కున్నాడు. ఏ ఫిల్మెంట్ అది? టంగ్స్టైన్. అది కనుగొని బల్బును వెలిగించగలిగి మంచి వెలుగును ప్రపంచానికి చాటడానికి ఒక మొద్దోడు, ఒక బుద్ధిహీనుడు, ఒక తెలివి తక్కువడు కొనుక్కున్నాడు. ఈరోజు మనం లైటేరా లాలైట్ కూడా కనబడట్లేదు అని అంటున్నామనంటే దానికి వెనకాల ఉన్నాడు ఎవడనంటే ఓ జ్ఞానవంతుడు, సైంటిస్ట్, ఒక తెలివైనడు కాదు. అతను తెలివిగా కనుక్కున్న తరువాత ఆయనకు ఒక సైంటిస్ట్గా, ఒక తెలివైనడుగా ముద్రేశారు. కానీ ఒక శుద్ధమొద్ద అవతారమైనటువంటి ఐన్స్టైన్ కనుక్కున్నాడు. సరే, థామస్ ఎడిసన్ కనుక్కున్నాడు. కనుక నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోగలగాల. సత్యంలో నువ్వు ఉంటే, సమాధానంలో నువ్వు ఉంటే, ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి బలహీనుడు అయినా, ఎలాంటి తెలివి తక్కువ వాడువైనా సరే, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును. అందుకే సమాధానం అనబడినటువంటి జోడును మనం ఏం చేసుకోవాలంటే తోడుకోవాలి. ఎందుకంటే మంచి మార్గాలు వెళ్ళాలంటే నీకు సమాధానం కావాలా. ఆ సమాధానపు అడుగులు నువ్వు నడవాలనుకుంటే నీకు ఆ సమాధానపు జోడు నీకు ధరించుకునే వ్యక్తిగా ఉండాలంటే దేవునికి స్తోత్రము కలుగును. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. మా కిందకి చదవమ్మా. విశ్వాసం అనే డాలును మనం ఏం చేసుకోవాలంటే పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు. ఈ విశ్వాసానికి డాల్కి సంబంధం ఏంటంటే సాతానుడు ఎప్పుడు మన మీద ఏదో ఒక బాణాలు ప్రయోగం చేస్తూ ఉంటాడు. శ్రమ అనేదో, శోధన అనేదో, కష్టం అనేదో, మరి వస్త్రహీనత అనేదో, ఆర్థిక ఇబ్బందులు అనేవో, శారీరక రోగాలు అనేవో ఏవో మన మీదకి వస్తూనే ఉంటాయి. ఆ విశ్వాసం అనేటువంటి డాల్ మనం ఏం చేయాలి, మన మీదకి రాకుండా మనం ఏం చేసుకోవాలంటే అడ్డుకోవడానికి కావాల్సింది అవసరం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం అడ్డుకోవడానికి కావాలి, అది మనకి ఆ డాలు. మనం అడ్డుకోవడానికి కావాలి ఆ డాలుని. దేవుని వాక్యం చెప్తాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు సాతాను తంత్రాలకు మనం దొరికిపోతున్నామనంటే విశ్వాసం అనే డాల్ ఇంకా మన చేతిలో బలంగా పట్టుకోలేని వారంగా ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం అనే డాల్ ఇంకా మనం పట్టుకోలేని వారంగా మనం ఉన్నాం. విశ్వాసం అనే డాల్ను మనము సాతాను తంత్రాలను ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలతో దాన్ని హోల్డ్ చేయలేని వారంగా మనం ఉన్నాం. కనుకనే అది మనకు చాలా అవసరమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఇంకా మాట చూస్తే రక్షణ అనేటువంటి శిరస్థానాన్ని మనం ధరించుకునే వారం ఉండాలంట. రక్షణ అనేటువంటి శిరస్థానం అంటే కిరీటం మనకు కావాలి. సారీ, దాన్ని ఏమంటారు? షీల్డ్, హెల్మెట్.
హెల్మెట్ మనకు చాలా అవసరం. బండిలో ఈరోజు అందరికీ కూడా, బండి తోలే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా, కారు తోడే ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలనేది ఒక అదేమైపోయింది, అది కంపల్సరీ అయిపోయింది, మ్యాండేటరీ. ఆ కంపల్సరీ అయిపోయినటువంటి ఆ మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి చూడండి, క్రికెట్ ఆడినోడు కూడా హెల్మెట్ పెట్టుకుంటాడు, బాల్ తగలకుండా పెట్టుకోవాలి. సైనికుడు హెల్మెట్ పెట్టుకుంటాడు, ఏ రకమైనటువంటి శత్రు సంబంధమైనటువంటి రాకుండా. మనం కూడాను మన జీవితానికి రక్షణ అనేది చాలా అవసరం. రక్షణ లేకుండా దేవుని రాజ్యంలోకి ఎవడో ప్రవేశించడు. అది శిరస్సాధముగా మనం ధరించుకోగలగాల, అది హెల్మెట్గా మన జీవితంలో ఉండగలగాల. రక్షణ పొందకుండా నువ్వేమి సాధించలేవని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ అనుభవం మనకు కావాలా, ఈ అనుభవంలో మనం ఉండాలి, ఈ అనుభవంలోనికి మనం రాగలగాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నిన్న ఒక వ్యక్తి ఓ ప్రశ్న అడిగాడు, తమ్ముడు బాప్తిజం కొరకు సిద్ధ, నేను బాప్తిజాలు ఇస్తున్నప్పుడు ఆ బాప్తిజాల కొరకు ఇద్దరు తమ్ముళ్ళు సిద్ధపరిచారు. ఒక అబ్బాయిని అడిగాడంటే, అబ్బాయి నయమాను కూడా అన్న బాప్తిజం పొందుకోలేదు కదన్నా, అయినా మరి నయమాను ఆరోగ్యవంతుడు అయ్యాడు కదన్నాడు. ఈ అబ్బాయికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 21 years అబ్బాయి. అయితే ఈ అబ్బాయికి బాప్తిజం ఇవ్వడానికి ఇద్దరు తమ్ముళ్ళు సిద్ధపరిచారు. అన్న ఇవ్వండి రండి అంటే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సముద్రంలో బాప్తిజానికి మేము సిద్ధమై ఇస్తున్న పరిస్థితుల్లో ఆ తమ్ముడిని అడిగాడంట, ప్రశ్నించాడంట, నయమాన్ తీసుకోలేదు కదా బాప్తిజం అనేసి. ఈ తమ్ముడు అంటే నవ్వుతాన్నాడంటే, ఈ తమ్ముడికి బాగా వాక్యం తెలుసు. ఆ తమ్ముడు చెప్పిన మాట ఏంటంటే, నయమాను స్వస్థపరచబడ్డాడు కానీ రక్షించబడలేదు తమ్ముడు అని అన్నాడు. నయమాన్ ఏం చేయబడ్డాడు? స్వస్థపరచబడ్డాడు తప్ప రక్షించబడాల. బాప్తిజం లేకపోతే రక్షించబడరు, రక్షణ అనుభవం లేకపోతే రక్షించబడరు. నీకు స్వస్థత దేవుడు ఎవరికైనా చేయొచ్చుగా. చాలామంది స్వస్థపరచబడతారు ప్రభువు దగ్గరికి వచ్చి, చాలామంది స్వస్థతను అందుకుంటారు. ప్రభువు నామాన్ని బట్టి అందరూ ఆరోగ్యవంతులు అవుతారు, కానీ రక్షణ అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. దేవునికి స్తోత్రం. ప్రభువు నామమును బట్టి ప్రభువు మన పాప శాప అపరాధాల కొరకు కలువరి సిలువలో నీ కొరకు మరణించాడని ఎవరు ఒప్పుకుంటారు వారు మాత్రమే రక్షించబడతారు తప్ప అందరూ రక్షించబడి. స్వస్థపరచబడిన అంతమంది స్వస్థపరచబడచ్చు. ఆయుర్ కుమార్తె స్వస్థపరచబడింది అంటే రక్షించబడిందా? చాలామంది కదా. కనుక నీవు నేను మనము జ్ఞాపకం చేసుకోగలగాలి. 7:8 చూస్తే అంటాడు, దేవుని వాక్యం అన్నటువంటి ఆత్మ ఖడ్గం మనకు కావాలంటే ఎప్పుడు దేవుని మాట. ఎందుకంటే వాక్యం ఎలాంటిదంటే మూల్గులలో ఉన్న కూడా సమస్తాన్ని కూడా తీసేస్తుంది అంటారు. వాక్యం ఎలాంటిదంటే 2 అంచులు కలిగిన వాడిగల ఖడ్గము వంటిది. అది మూల్గులలో ఉన్నటువంటి చెత్తని, చెడుని, కలంకాన్ని, ముడతని, డాగుని అంతటిని కట్ చేసేసి నేను సరైనటువంటి వ్యక్తిగా నిలవబడడానికి కావాల్సినటువంటి ఆత్మ ఖడ్గాన్ని మనం ఏం చేసుకోవాలట? ధరించుకునే వారంగా మనం మనలో ప్రతి చెడుని తొలగించగలిగి, మనం ప్రతి యొక్క సమస్తాన్ని తొలగించగలిగినటువంటి దానిని మనము ధరించుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తూ ఉంది పిల్లారా, నీవు నేను మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం అంటది అది అనే మూలుగులోకి వెళ్ళాట సమస్త విధమైనటువంటి వాటి నుండి మనల్ని తప్పిస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. కనుక నీవు నేను మనము ఎలా ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క మరి ఖడ్గము చేత మరి దేవుని యొక్క రక్షణలో నింపబడిన వారముగా, దేవుని యొక్క వాత్సల్యానికి మనము మరి ముందుకు నడవవలసిన వారమై ఉంటుండగా అట్టి దేవుని వాక్యం ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగుతుంది. చూడండి ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక తీయండి. నాలుగో వచనం చదివి అంటాడు, 12:4 అంటాడు, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగనే అనేకమైనటువంటి మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండినను ఒక్కొక్కరకు ప్రత్యేకముగా అవయవములై ఉన్నామని జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక మనం ఎలాగైతే ఒకే అవయవం ఉండి వేరు శరీరం అంతా కూడా వేరు పనులు చేస్తుందో, క్రీస్తులో కూడా మనం ఒకటై ఉండి కూడా వేరు యొక్క పనులు కలిగి ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకుంటాం. వాక్యం మనల్ని ఎప్పుడు హెచ్చరించాలి, వాక్యం మనల్ని ఎప్పుడు బోధించాలి, వాక్యం ఎప్పుడు మనల్ని సరిచేస్తుండాలి, వాక్యం ఎప్పుడు మనల్ని సరిచేస్తూ చక్కదిద్దుతూ ఉండాలి. మనల్ని దేవుని యొక్క నడవడికలో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క వాత్సల్యంలో మనల్ని నింపుతూ నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును. దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకునే వారంగా ఉండాలి. ఇంకా అధ్యాయం అంతా 18వ వచనం వరకు చదివితే 18వ వచనం చూడమంటే దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడ చదువుతున్నావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో దేవుని ఆత్మ సహాయం కోరుకునే వారంగా మనం ఉండాలంట. దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలంట. చూడండి, దేవునికి ఎప్పుడు కూడా జయము చేయించుటకు, సమస్తాన్ని చేయించుటకు విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం వెనక కలిగి బ్రతకాలంట. పూర్ణమైనటువంటి పట్టుదలతో మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలంటే దేవునికి స్తోత్రం కలుగును. అపావాది తంత్రాలను మనం ఎదిరించాలంటే మన జీవితంలో దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకునే వారం ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండేవారం ఉండాలి. జయం పొందటానికి కావాల్సిన విజ్ఞాపన చేసేవారం ఉండాలి. ఎదిరించడానికి మనము మెలకువ కలిగి ఉండాలంట, మత్తులై ఉండకూడదని. మరి పూర్ణ పట్టుదల కలిగినటువంటి వారు, ప్రతిదానికి కూడా పట్టు విడిచేవారం ఉండకూడదు. మోషే ప్రార్థన చేస్తే ఏం కురిసిందండి? మన్నా కురిసిపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు లాగిపోయాయి. చూడండి, ఎన్నో రకాలు కదండి. మరి అనేక రకాలైనటువంటి ఎన్నో జరుగుతున్నప్పుడు, నీవు ఎలీషా ప్రార్థన చేస్తున్నప్పుడు వర్షం ఆగిపోయింది, కురిసింది. మనం కూడా ప్రార్థన చేస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడే ఇంకెక్కువ జరుగుతాయి. కానీ మనం ఏం చేస్తామన్నమాట, ఇంకా కూడాను అపవాది తంత్రాలకు మనం ఏమైపోతున్నమాట, చోటిచ్చి లొంగిపోతున్న వారంగా మనం ఉన్నామని దేవుని వాక్యం హెచ్చరిస్తాము. దేవుడి కాల సమయంలో నీవు నేను మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మన జీవన విధానం ఏంటి, మనం ఎలా ఉన్నామనేది ఆలోచించుకోగలగాలి. ఆదాం అలాగే లొంగిపోబట్టే శాపగ్రస్తుడు అయిపోయాడు. ఏలి ఒక దైవజనుడి పిల్లలు అపవాది తంత్రాలకు లొంగిపోబట్టి దుర్మార్గులు అయిపోయారు, దుష్టులైపోయారు, వ్యతిరేకులైపోయారు. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుడే ఇస్కరియోతు యోధ యేసు ప్రభుకి ఎగ్నెస్ట్ అయిపోయాడు.